ఎంత ప్రేమించేవాడోనమ్మా ఆయన. చండశాసనుడప్పుడు కథ చెప్పాను, వెళ్ళి రేపొద్దున కథ చెప్పడానికి రండి, అలాగే 4 గంటలకు రండి తెల్లవారుజాము అని ఆయన వెళ్ళిపోయారు అనుకున్నానమ్మా. నేను కారు సౌండ్ వినపడింది, అది అక్కడికి వచ్చి ఆగింది అనుకుంటా. నేను ఇటు తిరిగేసా, వెనకాల సౌండ్ని వెళ్ళిపోయారు అనుకున్నాను. తాతినేని రామారావు ఎదురుగా ఉన్నారు. ఈ 4ంటికి రమ్మంటారు ఏంటండి బాబు, నేను పడుకునేదే 12ంటికి అన్న. భుజం మీద చేయబడిందమ్మా, తెలుసు ఆ బరువు 1 టన్ను ఉంటుంది, ఆ బరువు మామూలు కూడా. గుండె జల్లుమని ఎక్కేసేవరా సర్కారుకే గోపాలకృష్ణ, ఊరు తిరిగి వెళ్ళిపో అనుకున్నా. దట్స్ ఆల్ రైట్, 6 గంటలకు రండి. వెనక్కి కూడా తిరిగి చూడలేను దడ. దట్స్ ఆల్ రైట్, 6 గంటలకు రండి. నాకు నవభారత్ బాబురావు ఆఫీసు రామారావు ఇంటి గోడ పక్కన ఉండేదాం. మళ్ళీ 6 ఎక్కడ మిస్ అవుతాను అక్కడ పడుకుని. త్రిపురనేని మహారాజు గారు అబ్బాయి కూరే అలారం పెట్టిన లేబరా 6ంటికి వెళ్ళాలని. తేడా వస్తే గోడ దూకి వెళ్దామనమ్మా, 6ంటిలోకి ఉండాలి అక్కడ. కరెక్ట్గా వెళ్ళానమ్మా బ్రహ్మాండంగా. అప్పుడే కొత్తగా కాషాయం కడుతున్నారు ఆయన, 81లో మే అనుకుంటా అది. అలా కాషాయంతో ఉన్నారు, నమస్కారం పెట్టారు. అలా చూశారు, కరెక్ట్గానే వచ్చాను కదా అని ఇటు చూశారు. 6 గంటలు 1 నిమిషం. 6:1 is not 6. 6:1 is not 6. 1 నిమిషమేనండి అన్నాక, బ్రదర్ నా ఇంట్లో నుంచి మీరు ₹1,00,000 దొంగతనం చేసి పారిపోండి, జీవితంలో ఎప్పుడైనా కనపడితే క్షమిస్తా. నా జీవితంలో నుంచి 1 నిమిషం దొంగిలించి పారిపోయి మళ్ళీ కనిపిస్తే జీవితంలో క్షమించను. నాకు ఇప్పుడు రామారావు కావాలి 1 నిమిషానికి, ఎవరు తెచ్చిస్తారు? లేరుగా. సో ఆయన ఆ నిమిషాన్ని ఇచ్చిన విలువ నేను ఏ కాలేజీలకు వెళ్ళినా, ఏ చిన్నపిల్లల సభలకు వెళ్ళినా ఇది చెప్తా ఉంటానమ్మా. ఇంతేగా దీని మీద నుంచి రియాక్ట్ అయ్యి ఇంకోటి పుట్టింది. నేను అప్పుడు వైస్ ప్రిన్సిపల్ అమ్మ. ఒక వైస్ ప్రిన్సిపల్ని నన్ను పట్టుకుని ఆయన ఆ మాట అనేసరికి చిన్న ఈగో కొడత చకచక గుచ్చుకుంది. అంటే 1 నిమిషం కూడా భరించలేరు ఆయన, ఈయన దొరకరా అని. నా దేశం షూటింగ్ జరుగుతుంది, వెయిట్ చేస్తున్నారు మీరు ఊటీలో, 1 నిమిషం కోసం. ఒక టేక్ జరిగిందమ్మా. బాబాయ్ గారు అలా అన్నారు. అనగానే ఓకే రెడీ అని 2వ టేక్ చేసి 2వ దాంట్లో ఇలా అన్నారు ఆయన, అంతే తల లాస్ట్లో. నేను మెల్లిగా దగ్గరికి వెళ్ళాను. అన్నగారు మీరు 1 నిమిషానికి చాలా విలువిస్తారు కదా. అవును అన్నాడు. మరి ఇప్పుడు ఇందాక టేక్కి ఈ టేక్కి ఇది తప్ప పెద్ద తేడా లేదండి, 150 మంది యూనిట్ ఉన్నాము, 1 నిమిషం పట్టింది టేక్ 2 తీయటానికి, 150 నిమిషాలు పోయినట్టే కదా అన్న అని నవ్వారు. ఈయన ఆన్సర్ దొరకని అవుతున్నారు అనుకున్నాను నేను, పిచ్చోండి. బ్రదర్ 59కి 60కి ఎన్ని మార్కులు తేడా అన్న. 1 మార్క్ అండి అన్న. 59 వచ్చిన వాడిని 2nd క్లాస్ స్టూడెంట్ అంటారు, 60 వచ్చిన వాడిని 1st క్లాస్ స్టూడెంట్ అంటారు. ఇప్పుడు నేను 1 మార్కు తెచ్చుకుని 1st క్లాస్ స్టూడెంట్ అయ్యా, కాళ్ళకు ఇంకేంటి, నో ఆన్సర్ కదా. సో ఈ 2 ఇప్పుడు మన కార్యక్రమం ద్వారా కూడా నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే, 1 నిమిషాన్ని వేస్ట్ చేయబాకండి, 1 మార్కుని పోగొట్టుకోబాకండి పిల్లలారా. ఇంత గొప్ప 2 ఆయన నాకు అందించిన, ఆ మహానుభావుడు నాకు అందించింది నేను ప్రపంచానికి